కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకా ఈరోజైతే మనమైతే ఏం చేసామంటే పొటాష్ అనేది వదిలాము. పొటాష్ అనేది మీకు తెలిసే ఉంటుంది. పొటాషియం ఎన్పికేలో ఎన్పికే నైట్రోజను, ఫాస్ఫరస్ అన్న భాస్వరం అన్న ఒకటే, అది ఇంగ్లీష్లో పేరు డిఫరెంట్గా ఉంటుంది. కే అంటే పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియంలో ఏం యూజ్ అంటే పొటాషియం మనం 5 కేజీలు 10 కేజీలు అయితే వదులుకోవచ్చు. మనం ఆల్రెడీ 9 కోతలు 10 కోతల దాకా పెరికేసాం కాబట్టి పొటాషియం ఎందుకు యూజ్ అవుతుంది, ఎన్పికేలో లాస్ట్లో ఉంది కాబట్టి. కే అంటే ఏమి కాయలు సైజులకి యూజ్ చేస్తాము. ఈ పొటాషియం అనేది పంట దిగుబడి పెంచుతుంది. దిగుబడి అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాయలు ఎక్కువ వస్తే దిగుబడి పెరిగినట్లు, కాయలు తక్కువ వస్తే దిగుబడి తగ్గినట్లు. ఇంక ఇది ఎక్కువ రూట్ అంటే ఏమి, రూట్ అంటే వేరు వ్యవస్థ స్ట్రాంగ్ అయ్యేదానికి కూడా అయితే యూజ్ అవుతుంది. ఇంకా చెట్టు స్ట్రాంగ్ అయ్యేదానికి కూడా పొటాషియం అనేది అయితే యూజ్ అవుతుంది. ఇంక ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ ఇలాంటివన్నీ సక్రమంగా జరిగే కూడా ఇలానే ఉపయోగపడుతుంది. ఇంకా పంట వ్యాధులను తట్టుకునేకి, నెమిటోడ్స్ అంటే వేరు వ్యవస్థ ఏమైనా రోగాలు వచ్చినా తట్టుకునేకి అయితే ఈ ఎన్పికేలో కే అనేది అయితే పొటాషియం అనేది యూజ్ అవుతుంది. మీకు వైట్ పొటాష్, రెడ్ పొటాషియంలు కూడా ఉంటాయి. మామూలుగా అయితే వైట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మీరు వైట్ పొటాష్ అయితే యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్